Help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేటువంటి పుస్తకాన్ని ఒక సాహసమే చేస్తూ ఉన్నాం మనం. కానీ మన ప్రియతముడి సాయంతో మనం దీన్ని పూర్తి చేసేలాగూ ఆయన ఆశీర్వాదాన్ని కోరుకుందాం. మొట్టమొదటిగా బాబా సాహిత్యంలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగినటువంటి పుస్తకాల్లో ద నథింగ్ అండ్ ద ఎవ్రీథింగ్ అనేటువంటిది ఒకటి. అయితే దీన్ని రివర్స్గా మనందరం విని ఉంటాం, ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్ అని. కానీ నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలామంది విని ఉండకపోవచ్చు. ఎందుకని ఈ పుస్తకం అంతగా ప్రజలు చదివి దీన్ని బాగా జీర్ణించుకున్నటువంటి ఆ పరిస్థితి తక్కువ. బట్ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అంటే సర్వము శూన్యం. అది ప్రతివాడు ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అండి అంటాడు. చిన్న పుస్తకం అది ఆస్ట్రేలియాలో ప్రచురించబడింది. ఢిల్లీ యూనివర్సిటీ అధిపతి అయినటువంటి ప్రొఫెసర్ నిరంజన్ సింగ్ అనేటువంటి వాడు బాబా దగ్గరికి తరచూ వచ్చేవాడు, అనేక ప్రశ్నలు సంధించేవాడు. ఆ ప్రశ్నలకు బాబా ఇచ్చిన సమాధానములన్నీ కలిసి ఒక పుస్తక రూపంలో ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అని అది అందుబాటులోకి వచ్చింది. మరి ఇది నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ రివర్స్. ఇది స్వయంగా బాబా రాసినటువంటిది కాదు, గాడ్ స్పీక్స్ లాగా డిస్కోర్సెస్ లాగా కాదు. ఇది భావుకల్చరి గారు రాశాడు. మొట్టమొదట భావుకల్చరి ఆయన బాబా. మనం భావుకల్చరి గారిని మనం చూశాం కాకినాడ సెంటర్లో. ఇంట్రొడక్షన్ పరిచయం అంటే భావుకల్చరి గారు దీనిని సంకలనం చేసిన ఒక రచయితగా మొట్టమొదట పరిచయం, అసలు ఈ పుస్తకం ఏమిటి కథ అది చెప్తున్నాడు. I had the privilege of serving Avatar Meher Baba as his night watchman since 1955. ఈ జన్మలో నాకు ఒక పరమ భాగ్యము దక్కింది. నాకు భావుకల్చరి గారు చెప్తున్నారు. 1955వ సంవత్సరము లగాయితూ మెహర్ బాబా శరీరం విడిచిపెట్టే వరకు అంటే 1969 జనవరి వరకు రాత్రి కాపల డ్యూటీ చేసేటువంటి అదృష్టం నాకు దక్కింది. I joined Meher Baba as a young man of 23. 23 ఏళ్ల యువకుడిగా నేను మెహర్ బాబా దగ్గరికి వచ్చి చేరాను. అంటే 23 ఏళ్ల వయసులో ఆయన బాబా దగ్గరికి వచ్చి చేరాడు. అంతకుముందు ఏమిటైనా ఆయన ఒక సంస్థానానికి యువరాజు, ఆయన క్షత్రియుడైన ఆయన వీరేంద్ర సింగ్ ఆయన అసలు పేరు. అక్కడ 3000 ఎకరాలు పైగా సంస్థానానికి అధిపతి. అవన్నీ వదిలేసి బాబా దగ్గరికి వచ్చేసాడు. ఇట్ వాజ్ ఇన్ 1955 I night watch that the thought first came to me that I would write books about the avatar, though I had never written before, having been educated as a lawyer and as an agriculturist. 1959వ సంవత్సరంలోనే రాత్రి కాపలా డ్యూటీ చేస్తూ ఉండగా మొట్టమొదట నాకు తేటతెల్లమైంది. నేను బాబా యొక్క జీవితం గురించి సాహిత్యం గురించి పుస్తకాలు రాయాల్సి ఉంది అని నాకు తెలిసింది. కానీ నేను అంతకుముందు ఎప్పుడు పుస్తకాలు రాసినటువంటి అలవాటు లేదు నాకు. ఎందుకు? నేను లా చదివాను, వ్యవసాయ శాస్త్రం కూడా చదివాను. ఈ పుస్తకాలు రాయడం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే, ఇది నాకు తట్టలేదు కూడా. కానీ ఓహో మన రాత ఇలా ఉంది, ఈ బాధ్యత మనకి ఇవ్వబడింది అని నేను గమనించాను. మై ఇనిషియేషన్ విత్ బుక్స్ వాజ్ ది ఆర్గనైజింగ్ ది మెటీరియల్ ఫర్ గాడ్ స్పీక్స్. అసలు ఈ పుస్తకాలకి నాకు సంబంధం ఎలా వచ్చిందో ఈ రాయడం వ్యాపారం అది చెప్తున్నాడు. బాబా గాడ్ స్పీక్స్ అనేటువంటి పుస్తకానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి సమాచారాన్ని సంకలనం చేయడం అక్కడి నుంచి మొదలైంది. అంటే బ్యాక్గ్రౌండ్ పేపర్స్ అన్ని సేకరించడం అక్కడతో మొదలైంది నా పని. సిన్స్ 1959 at Meher Baba's request I wrote several books in Hindi that have been published in India. బాబా ఆంధ్రదేశాన్ని ఉత్తరప్రదేశ్ను ఈ రెండింటిని ఆయన ప్రాణప్రదంగా ఎంచుతూ ఉండేవారు. అక్కడ హమీర్పూర్ అనే ప్రాంతాన్ని నా హృదయం అనేవారు, ఈ ఆంధ్రప్రదేశ్ని నా మనస్సు తలకాయ అనేవారు. ఈ రెండింటిని వాళ్ళందరూ హిందీ వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ ఒక మొక్క రాదు. అందుకని బాబూజీతో బాబా ఏమన్నారు, ఎవరో నా సాహిత్యం అంతా ఇంగ్లీష్లో ఉంది, వాళ్ళు ఏమో చదవలేరు, అంచేత నువ్వు దాన్ని హిందీలో అతి సరళముగా బాగా చవకగా ₹2 అలాగే ఉండేలా వాళ్ళకి తయారు చేయమన్నారు. ఆ రకంగా 1959 లగాయతు బాబా యొక్క కోరిక మేర బాబాయే కోరారు. నేను చాలా పుస్తకాలు హిందీలో రాశాను. అవన్నీ భారతదేశంలోనే ముద్రించబడ్డాయి కూడా.
ద నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ద ఫస్ట్ బుక్ దట్ ఐ రోట్ ఇన్ ఇంగ్లీష్. అన్ని హిందీలోనే, కానీ ఇంగ్లీష్లో రాసిన మొట్టమొదటి పుస్తకం ఇదే. నేను బాబూజీ చెప్తున్నారు, ఇంగ్లీష్లో రాసిన మొదటి బుక్ ద నథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ బాబా హిమ్సెల్ఫ్ హూ పాలిష్డ్ మై ఇంగ్లీష్ బై హ్యావింగ్ మీ రెడ్ ద న్యూస్ పేపర్ టు హిమ్ అండ్ నైట్ వాచ్. నాకు ఇంగ్లీషు పెద్దగా రాదు బాబూజీ అంటున్నారు, ఎందుకని హిందీ వాడు కదా, హిందీ వాళ్ళంతా హిందీతో మేనేజ్ చేసేస్తూ ఉంటారు, ఇంగ్లీష్ అవసరం ఉండదు. మనకంటే బయట వాడితో మాట్లాడాలంటే హిందీ రాదు కాబట్టి ఇంగ్లీషే మాట్లాడుతూ ఉంటాం. ఆ రకంగా మనం కొంత బెటర్ ఇంగ్లీష్ విషయంలో. కానీ బాబూజీ ఏమంటున్నారు, నా ఇంగ్లీషు అంత బాగుండేది కాదు, కానీ రాత్రి కాపలాలో ఉన్నాడు బాబా, ఈవేళ పేపర్ పట్టరాబోయ్ చదువు అనేవాడు. చదువుతుంది ఏమిటిది అని సవరించి ఆయన అక్షరాలు ఎలా పలకాలి అది ఎంత చెబుతూ ఉండేవారు. బాబాయే పాలిష్ చేశారు నా ఇంగ్లీష్ని. దిస్ బుక్ ఫస్ట్ బిగాన్ 14 years ago. ఈ పుస్తకం దీని పుట్టుగా దాని దగ్గరికి వస్తాను నేను. ఇది సుమారు 1980వ దశకంలో ఈ ముద్రణకు వచ్చిందనమాట. దానికి 14 ఏళ్ల ముందు అంటే 81లో ప్రచురితమైంది ఇది. అంటే 1967లో ఇది పుట్టుక జరిగింది ఈ పుస్తకానికి. ఇన్ మే ఆఫ్ 1967 ఇన్ గురుప్రసాద్ పునా బాబా వన్ డే గెస్ట్ సెడ్ టు మీ, యూ హ్యావ్ టు రైట్ వన్ బుక్ టైటిల్ ద నథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు గుర్తుందో లేదో, వేసవి నెలలు మెహరాబాద్ చాలా ఘోరంగా ఉంటాయి, వేడి, నీళ్లుండవు, డ్రై వెదర్. అందుకని బాబా ఏం చేసేవారు, చివరి సంవత్సరాలన్నీ కూడా ఆ 3 నెలలు ఏప్రిల్, మే, మార్చి ఈ 3 నెలలు కూడా గురుప్రసాద్కి వెళ్ళిపోయి పూనాలో ఆ 3 నెలలు ఉండి మళ్ళీ జూన్ అవగానే వచ్చేస్తూ ఉండేవారు. 1967 మేలో ఒకనాడు గురుప్రసాద్లో ఇలా కూర్చుని ఉండగా బాబా సౌజ్ఞలు చేసి చెప్పారు, ఏం రోయ్ ది నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఓ పుస్తకం రాయవలసి ఉంటుంది సుమా నువ్వు అని ఆయన సూచించారు. ద ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ ఈజ్ ఆల్రెడీ రిటెన్. బాబా మాటలివి. ఈ రివర్స్గా ఎందుకు పెట్టాను అనుకుంటున్నావేమో నువ్వు. ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకం ఇప్పటికే వచ్చేసింది. అది సర్వము శూన్యము. ఎందుకంటే సర్వము సారం అది కాబట్టి ముందు ఉండాలి, ఈ శూన్యము కొరగానిది కాబట్టి తర్వాత ఉండాలి. కానీ రివర్స్లో చెప్తున్నారు శూన్యము సర్వము. అవి ఎందుకంటే మరి ఆల్రెడీ ఇంకొక పుస్తకం వచ్చేసింది. అండ్ యూ మేడ్ ది ట్రాన్స్లేషన్ ఇంట్రెస్టింగ్. ఆ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ భలే రాసేవో ఆయన ట్రాన్స్లేషన్, చాలా నాకు చదవాలనిపించింది, బాగుంది అంటే బాబా సర్టిఫికేట్ ఇస్తున్నారనమాట. విత్ సాంగ్స్ అనే కామెంటరీ, దానికి కొన్ని పాటలు కూడా జోడించేవు, నీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది. నౌ యూ విల్ రైట్ ది నథింగ్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇప్పుడు ఇదిగో ఈ శూన్యము సర్వము అనేది కూడా నువ్వు రాస్తున్నావు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ప్రతి మాటని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం అలవాటు పడ్డం కంటే సాధ్యమైనంత వరకు యథాతథంగా నథింగ్ అంటే నథింగ్ అనుకుంటేనే సులువు, శూన్యము అనుకునే కంటే ఎవ్రీథింగ్ అని ఎవ్రీథింగ్ అనుకోవడమే సులువు. అప్పుడు సులువుగా నడుస్తాయి అన్నమాట. చాలా వరకు అవసరమైన చోట మనం మార్చుకోవచ్చు, అవసరం లేనంత వరకు మనం అవే మాటలతో వెళితే అది సులభం అయిపోతుంది మనకి. అంటే బాబా మాటలతో మనం పరిచయం, ఫ్రెండ్షిప్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ బుక్. అంటే ఇది ఏదో ఆషామాషి పుస్తకం అనుకో సుమా, చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం. ఐ విల్ గివ్ యూ 10% ఆఫ్ ద బుక్ ఐ రోట్ ఇన్ 1925 and 26. 1925, 1926లో నేను మౌనాన్ని ప్రారంభించిన తొలి రోజులలో టేబుల్ క్యాబిన్లోకి దూరి ఆ తలుపులు వేసుకొని ఆ చీకట్లో క్యాండిల్ వెలిగించుకొని రాశాను 2 సంవత్సరాలు. ఒక్కొక్క రోజు 8 గంటలు 9 గంటలు కూడా రాసేవారట. అది రహస్య గ్రంథము, ది బుక్. దానిలో నుంచి 10% నీకు వెల్లడించేస్తాను. నీకు నీ పుస్తకం కోసం అది నేను వెల్లడి చేసేస్తాను. ఐ డిడ్ నాట్ సే ఎనీథింగ్ టు బాబా ఇన్ రిప్లై. ఆయన సాక్షాత్తు ప్రభు అలా అన్నప్పుడు నేనేం మాట్లాడలేదు, నేను అనలేదు, అనలేదు, అలా విన్నానంతే. ఆయన చెప్పిన తర్వాత ఇంకా దానికి తిరుగులేదు కదా, రాసేస్తా ఉంటే రాయవలసిందే. ఇంక దానిలో అలాగే బాబా, ఓకే బాబా, ఇది కూడా అర్థం లేదు, ఆయన ఆజ్ఞది. హౌ దిస్ వుడ్ బి డన్ అండ్ హీ డిడ్ నాట్ మెన్షన్ ది సబ్జెక్ట్ అగైన్. కానీ బాబా ఎలా రాయాలి, ఇందులో ఏమేమి ఉంటాయి, ఇవి నాకు చెప్పలేదు చాలా కాలం వరకు. పుస్తకం పేరు చెప్పారు, ఇది నువ్వు రాయాలన్నారు, అంతవరకే. సీక్రెట్ బుక్లోంచి 10% నీకు ఇచ్చేస్తాను అన్నారు. అంటిల్ వీ రిటర్న్ టు మెహరాజాద్ ఏ మంత్ లేటర్. 1 నెల తర్వాత గురుప్రసాద్ నుంచి మెహరాజాద్ వచ్చేసాం. ఆఫ్టర్ బాబా రిటర్న్ టు మెహరాజాద్ ఇన్ అహ్మద్ నగర్ ఇన్ జూన్, హీ ఇమీడియట్లీ ఎంటర్డ్ స్ట్రిక్ట్ సెక్లూషన్. బాబా గురుప్రసాద్ నుంచి మెహరాజాద్ వచ్చేగానే చాలా కఠోరమైనటువంటి ఏకాంతవాసం నేను చెయ్యాలి అన్నారు బాబా. అండ్ దేర్ వాజ్ ఆల్మోస్ట్ నో కాంటాక్ట్ విత్ ది అవుట్ సైడ్ వరల్డ్.
బయట ప్రపంచంలో ఎవడికి అనుమతి లేదు బాబాని చూడడానికి కానీ కలవడానికి కానీ. వన్ నైట్ హీ గెస్టెడ్ మీ. ఇలాగ పగలంతా కఠోరంగా ఏకాంతవాసం చేసేవారు. రాత్రి పడుకునేటప్పుడు నేను దూరేవాడిని రాత్రి కాపలా కోసం. ఒకనాడు రాత్రి నాకు ఇలా సౌంజ్ఞలు చేసి చెప్పారు, గెట్ సమ్ పేపర్ అండ్ పెన్, ఓ పెన్న కాగితం తెచ్చుకో అన్నారు. ఐ వాంట్ యూ టు రైట్ డౌన్ సంథింగ్, నేను ఏవో మాటలు చెబుతాను రాయి నువ్వు, అండ్ డూ నాట్ ఇంటరప్ట్, మధ్యలో దూరకు నువ్వు, ఏం మాట్లాడకు, నేను చెప్పిందల్లా రాసుకో అంతే. నేను ఇలా 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 చెబుతూ ఉంటాను, నువ్వు రాసుకుంటూ వెళ్ళిపోవడమే, మధ్యలో నాకు ఆటంకము కలిగించకు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ పాయింట్స్ ఫ్రమ్ ద బుక్ ఐ రోట్, నేను రాసినటువంటి ఆ రహస్య గ్రంథం నుంచి కొన్ని విషయాలు నీకు చెబుతాను అన్నాను కదా, ఆ విషయాలు నేను చెబుతున్నాను రాసుకో. అఫ్ కోర్స్ ఐ డిడ్ నాట్ ఇంటరప్ట్, నేను ఏం మాట్లాడలే, పేపరు పెన్ను తెచ్చుకున్నాను కూర్చున్నాను, ఒక మాట కూడా ఊమని కానీ ఆనకని, ఎందుకని ఆయన ఏమో ఆటంకం కలిగించొద్దు అన్నాడు. దిస్ వాజ్ ఇన్ జూన్ 1967, ఇది 1967 జూన్ మాసం. ద ఫస్ట్ నైట్ that he began taking down the points, Baba dictated to me in his room at Mehrajad. అలా బాబా చెప్తున్నారు, నేను రాసుకుంటూ ఉన్నాను ఆయన గదిలో. At the time, Baba met with a man in Mandali Hall early in the morning and started his seclusion work. ఆ రోజుల్లో బాబా ఏం చేసేవారంటే పొద్దున్నే స్నానం చేసి 7:30-8 కల్లా మండలి హాల్లోకి వచ్చేసేవారు మెహరాజాద్లో. అప్పుడు పురుష మండలి అందరినీ పిలిచేవారు, వాళ్ళు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఇచ్చేసేవారు, వెంటనే ఏకాంతవాసంలోకి వెళ్ళిపోయేవారు. The seclusion period was an extremely serious later phase of Baba's life, and no one was allowed to make the slightest noise that would be disturbing to Baba. అది ఎంత భయంకరంగా ఉండేదంటే ఆ ఏకాంతవాసం, మాట్లాడడం వదిలేయండి, సౌండ్ కూడా చేయకూడదు. ఆ రేకుల మీద ఎండిపోయినటువంటి వేపకాయలు పడుతున్నాయని ఆయన మండిపడిపోయారు. అప్పుడు పెద్ద పెద్ద వాసాలు తెచ్చి ఇవన్నీ ముందే బాబా ఏకాంతం మొదలెట్టక ముందే కోసేసేవారు. ఆ పండిపోయిన కాయలండి పచ్చికాయలు ఉంచేవారు. అంటే ఎంత కష్టంగా ఉండేదో చూడండి వాళ్ళ పరిస్థితి. చిన్న శబ్దం ఆయన మండిపడిపోయేవారు. బాబా హెల్త్ వాజ్ క్రిటికల్ దెన్. బాబా ఆరోగ్యం కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంటూ ఉండేది. అండ్ హి వాజ్ టెరిబిలీ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ది సెక్లూషన్ వర్క్. ఆ గంటల పాటు పొద్దున మొదలెడితే 8 గంటలు 9 గంటలు కఠోరమైన ఏకాంతవాసం చేసి అలిసిపోయి ఇలా వచ్చేవారు బయటికి, పూర్తిగా నిస్పృహతో ఆయాసపడుతూ ఉండేవారు ఆయన. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఇన్నర్ వర్క్ ఇన్ 3 hours, he called the men inside the hall and he would wipe away the perspiration and apply talcum powder to Baba's tired body. అప్పుడు పాపం లోపల దూరేవాడు ఇరిచి ముందు వెళ్ళి ఓ టవల్ తెచ్చి మొత్తం తుడిచేవాడు బాబాకి. పౌడర్ కూడా ఎప్పుడు కిట్ ఉంటుంది ఇరిచికి. మీరు ఇరిచి చొక్కాలు చూస్తే దాని నిండా పాకెట్లు కుట్టేసి ఉంటాయి. మీరు ఇరిచి రూములోకి వెళ్ళినప్పుడు చూడొచ్చు. దానిలో బాబాకు కావాల్సినవి అన్ని పౌడర్లు, టూత్ పిక్లు, సూది, దారం, బటన్లు అన్నీ ఉంటాయి. ఏది అవసరం అయితే అప్పుడు తీయాలి. ఎందుకంటే బాబా అలసిపోయి ఉంటాడు ఆయన. నేను వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి తెస్తానంటే ఆయన కుదరదు. ఆయనకి ఇమ్మీడియట్గా వెంటనే కూడా రెస్ట్లెస్, ఆయన ఎప్పుడు స్థిమితి ఉండేది కాదు. ఫటా ఇలా అనుకున్నారంటే అయిపోవాలి అని చేతి కూడా పెట్టుకునేవాడు. ఆ పౌడర్ తీసి బాబాకి బాగా మొహానికి, మెడకి, ఛాతీకి అంతకే రాసేవాడు. Following this break, the other men would disperse by Baba's instruction to their specific duties. సరే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత అందరినీ వెళ్ళిపోమని వారు బాబా వాళ్ళకి పనులు చెప్పేసి. లీవింగ్ బాబా అండ్ మై సెల్ఫ్ ఎలోన్, నేను బాబా, నేను కాపలాదారుని కదా అని చెప్పి నేను ఉండేవాడిని. దెన్ ఫ్రమ్ 1/2 to a full hour బాబా వుడ్ డిక్టేట్. అప్పుడు అరగంట నుంచి గంట వరకు బాబా డిక్టేషన్ మొదలుపెట్టేవారు సౌజ్ఞల ద్వారానే. అక్షర ఫలకం లేదు ఆ రోజుల్లో. స్పెసిఫిక్ పాయింట్స్ ఫర్ దిస్ బుక్ అండ్ ఐ వుడ్ రైట్ దెమ్ డౌన్. ఈ పుస్తకం కోసం ఆ డిక్టేషన్ ఇలా చెప్పేవారు, సౌజ్ఞలతో చెప్తే నేను రాసుకునేవాడిని ఆ పాయింట్లన్నీ. దీస్ డిక్టేషన్ పాయింట్స్ కంటిన్యూడ్ ఫర్ అబౌట్ 5 months at Mehrajad in 1967. 5 నెలల పాటు రోజు ఈయన చెప్పడం, నేను రాసుకోవడం, ఇదే జరిగేది. బాబా యూజువల్లీ ఇన్స్ట్రక్టెడ్ మీ టు రైట్ డౌన్ ద పాయింట్స్ యాజ్ ఎ హోల్ అండ్ దెన్ ఫిట్ దెమ్ టుగెదర్. ఆయన ఇలా చెప్తూ ఉంటే రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏ కామ పెట్టుకుని ఏదో పెట్టుకొని అంతే, షార్ట్ హ్యాండ్ లాగా అనమాట, రాసుకుపోవడమే. మొత్తం ఒక ముద్ద కింద రాసుకుని పోయేవాడిని. ఆయన ఏమి చెప్తే అవన్నీ రాసుకుపోవడం. తర్వాత నేను కూర్చొని బయటికి వెళ్ళిపోయిన ఆ రూమ్లో ఇవన్నీ ఒక పద్ధతిలో రీఅరేంజ్ చెయ్యాలి. అది నాకు చెప్పింది. ఫినిషింగ్ ఏ థరో డిస్క్రిప్షన్ బై ది ఫాలోయింగ్ మార్నింగ్, సో ఐ కుడ్ రీడ్ బ్యాక్ టు హిమ్ ద హోల్ సెక్షన్ ఫర్ దట్ డే. రాత్రి కూర్చుని ఇదంతా చదవడానికి వీలుగా ఒక పాఠకుడు
చదవాలంటే ఈ లింకు చేయాలి కదా, వీటిన్నిటికి లింక్ చేసి మన్నాడు పొద్దునకి బాబా ముందు నేను చదివి వినిపించాలి. మళ్ళీ ఇదంతా హోంవర్క్ చేసుకునేవాడిని. In other words, he wanted me to elaborate on the points given and to draw a skeletal outline from what he had given me the day before. అంటే ఆయన చెప్పిన పదాలు, విడివిడి పదాలని కలిపి ఒక వాక్య రూపంలో రాసి దాన్ని కొంచెం విస్తరించి బాగా అర్థమయ్యేలా నేను చెయ్యాలి అని బాబా యొక్క ఆర్డర్. న్యూమరస్ పాయింట్ బాబా డిక్టేటెడ్ ఇన్ డీటెయిల్. చాలా విషయాలు లోతుగా చెప్పేవారు బాబా. అండ్ సమ్ అదర్స్ హీ ఓన్లీ టచ్డ్ ఆన్. కొన్ని అలా చెప్పుకెళ్ళిపోయేవాడు అంతే. ఆయన అదేంటో నాకే తెలిసేది కాదు, అలా రాసుకుంటూ పోయేవాడిని నేను. అట్ టైమ్ ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫిట్ ఆల్ ద పాయింట్స్ టుగెదర్ ఆర్ ఫుల్లీ అండర్స్టాండ్ దేర్ రిలేషన్షిప్ అండ్ మీనింగ్. నాకు ఒకసారి అర్థమైంది కాదు, ఏంటిది, దీన్ని దేనికి కలపాలి, అది ఇది ఎలా కలుస్తాయి తెలిసేది కాదు. బట్ బాబా వుడ్ దెన్ గెస్చర్, ఇది బాబాకి చెప్తే బాబా ఇలా చెప్పారు, దిస్ పాయింట్ ఆర్ దట్ హ్యాజ్ ఎ లింక్. ఏం పర్వాలేదు, అది ఇది కలిపి అనివారు. ఏ కనెక్షన్ విత్ సమ్ ఆఫ్ ది స్టోరీస్ దట్ ఆర్ దేర్. ఆల్రెడీ కొన్ని కథలు చెప్పాను, వాటికి సరిపోద్దులే అనేవారు బాబా. వెన్ ఎ కనెక్టింగ్ పాయింట్ వాజ్ అన్క్లియర్ ఐ వుడ్ హ్యావ్ టు క్వశ్చన్. నాకు ఒక్కోసారి ఏం ముందుకు వెళ్ళకపోయాను, బాబా నాకేం అయోమయంగా ఉంది, ఏం అర్థం కావట్లేదు అని మళ్ళీ బాబాని అడిగేవాడిని. అండ్ బాబా వుడ్ స్కోల్డ్, తిట్టేవారు బాబా. జస్ట్ టేక్ డౌన్ వాట్ ఐఎమ్ గివింగ్ యూ నౌ. నేను ఏ సౌంజ్ఞలు చెప్తున్నానో నోరు మూసుకుని రాసుకుంటూ వెళ్ళిపోను. డోంట్ ఇంటరప్ట్ మీ, నాకు అడ్డుగా తగలక నువ్వు. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి క్రిస్టల్ క్లియర్ టు యూ లేటర్. తర్వాత సమయం వచ్చినప్పుడు ప్రతి విషయం పూసగుచ్చినట్లు తేట తెల్లంగా నీకే అర్థం అనేవారు. క్రోనలాజికల్లీ బాబా ఫస్ట్ గేవ్ ద స్టోరీ. ఈ పుస్తకానికి ఒక ఆర్డర్ ఇచ్చారు బాబా, సీక్వెన్స్. అది ఎలా ఇచ్చారంటే మొట్టమొదట ద మిస్యూస్ చికెన్, మొట్టమొదట తొంటరి కోడిపిల్ల, అది మొట్టమొదట ఆ కథ చెప్పారు నాకు బాబా ఈ పుస్తకానికి ముందు. హూమ్ హీ నేమ్డ్ ఇన్ హిందీలో దానికి ఏం పేరు పెట్టారు బాబా, సైతాన్ అని పేరు పెట్టారు. దాన్ని మీనింగ్ డెవిలిష్ చైల్డ్, అరే లిటిల్ డెవిల్, బుల్లి దెయ్యము, రాక్షసి పిల్ల అని మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. దెన్ ఫాలోడ్ 2 కింగ్స్, ఆ తర్వాత ఇంకో కథ చెప్పారు, 2 రాజులు, ఆ కథ చెప్పారు. అండ్ బాబా హిమ్సెల్ఫ్ డూ ద డయాగ్రామ్ అబౌట్ రాజ సర్వజ్ఞ, సర్వస్వ అండ్ మహారాణి వైకుంఠ. అలాగే ఇంకో కథలో 3 పాత్రలు, సర్వజ్ఞ, సర్వస్వ, మహారాణి వైకుంఠ అని. ఆ బొమ్మలు కూడా వేశారు బాబా, వాళ్ళు ఎలా ఉండాలి. వెన్ దీ స్టోరీ అబౌట్ ది బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ వర్ కంప్లీటెడ్. ఇవన్నీ సృష్టి పుట్టుకకు సంబంధించిన కథలటివి. ఈ కథలు మామూలు పురాణం కథలు కావు, ఇవి సృష్టి ఎలా పుట్టింది అని చెప్పడం కోసము ఈ కథలు చెప్పారు బాబా. బాబా స్టాప్ డిక్టేటింగ్ టు మీ ఇన్ మండలి హాల్. ఈ కథలు అయిపోయాక మండలి హాల్లో చెప్పడం మానేశారు ఇంకా బాబా. అండ్ దెన్ డిక్టేటెడ్ ఓన్లీ డ్యూరింగ్ నైట్ వాచ్. ఇక రాత్రి మనతో ఉంటాగా అక్కడే చెప్తానులే నీకు, అక్కడ రాసుకో అన్నారు. In 1969, he started giving the points for the path titled by him in Hindi, Apar Vidya, meaning infinite intelligence. ఇంకొక చాప్టర్ ఉంది ఇందులో ఆఖరిని, దాని పేరు ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్లో, దాని హిందీలో తెలుగులో అపార విద్య. దానికి డిక్టేషన్ మొదలుపెట్టారు. దీస్ పాయింట్స్ వర్ డిఫికల్ట్, చాలా కష్టమైపోయింది, ప్రాణం మీకు వచ్చింది నాకు, ఏం అర్థమయ్యే కావు నాకు. బాబుజీ చెప్తున్నారు చాలా కష్టంగా ఉండేవి. As Baba did not explain them in detail and I could not always follow how the points are fitted together. అవేమో వివరంగా చెప్పేవారు కాదు బాబా, నాకు అర్థమయ్యేది కాదు. దాన్ని దేనికి దేంతో కలపాలో నాకేం తెలిసేది కాదు. నెవర్దెలెస్ ఐ టుక్ డౌన్ ఎగ్జాక్ట్లీ వాట్ బాబా గెస్టెడ్. ఆయన మానేమన్నారు కదా, నువ్వేం పట్టించుకోవద్దన్నారు. అలా నోరు మూసుకొని అవి అలా రాసుకుంటూ పోయేవాడిని. ఐ సాట్ ఆన్ ద ఫ్లోర్ వాచింగ్ హిజ్ హ్యాండ్ సైలెంట్లీ మూవింగ్ అండ్ జస్ట్ టుక్ డౌన్ ఈచ్ పాయింట్ యాజ్ హి గేవ్ ఇట్. నేను నేల మీద కూర్చొని కాగితం పెన్ను పట్టుకొని బాబా చేతులు ఆయన మొహం కొంచెం చూడకుండా అవి ఎలా ఎలా కదులుతున్నాయి, ఏ అక్షరాన్ని ఆయన సూచిస్తున్నారు, ఇవన్నీ యథాతథంగా రాసుకుంటూ పోయేవాడిని. ప్రీవియస్లీ I had fully written out and read to Baba the stories about the mischievous chicken, 2 kings, Adam and Eve, Ganesh, illusion and the others that is required. So he heard all of these. ఈ చాప్టర్ తప్ప మిగిలిన చాప్టర్లు అన్నీ కూడా బాబా పాయింట్లు ఇచ్చారు. అవన్నీ నా సొంత భాషల్లో కొన్ని వాక్యాలు జోడించి వాటిని అర్థమయ్యేలాగా చేశాను. ఇవన్నీ తిరిగి బాబాకు చదివాను. శబాష్ అని టిక్ పెట్టారు బాబా, పాస్ చేశారు. వాటిని ఏమిటి అయినపోయిన కథలు, ద మిస్చివస్ చికెన్,
తుంటరి కోడిపిల్ల, 2 kings, 2 రాజులు, యాడమ్ అండ్ ఈవ్, క్రైస్తవులు కథ ఉంటుంది కదా బైబిల్లో, యాడమ్ అండ్ ఈవ్ వీళ్ళిద్దరూ నిషిద్ధ ఫలాన్ని తినడం వల్లే ఈ సృష్టి వచ్చింది అని, ఆ కథ కూడా. అలాగే గణేష్ అంటే ఏమిటి? మనం ఏదో వినాయకుడు అని చెప్పి మనం ఉండ్రాళ్ళు తినేసి పండుగలు చేసేస్తూ ఉంటాం. అసలు గణేష్ ఏమిటో బాబా చెప్పారు. ఇల్యూషన్, అసలు ఈ మాయ గురించి కూడా బాబా చెప్పారు. ఇవన్నీ ఆల్రెడీ ఆయన చెప్పేయడం, ఆయన టిక్ పెట్టడం కూడా జరిగిపోయింది. ఆల్ ది స్పెసిఫిక్ పాయింట్స్ ఫర్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ బాబా డిక్టేటెడ్ ఇన్ 3 or 4 months. 3-4 నెలలు ఈ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అన్న విషయం మీద బాబా డిక్టేషన్ ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ దీస్ వర్ గివెన్ ఇన్ ఇంగ్లీష్. చాలా వరకు ఇంగ్లీష్లోనే చెప్పారు బాబా ఈ పాయింట్లన్నీ. సర్టెన్ పాయింట్స్ అది మిస్యూస్ చికెన్ వర్ గివెన్ ఇన్ హిందీ. కానీ ఈ తుంటరి కోడిపిల్లకి కొన్ని హిందీలో చెప్పారు బాబా నాకు. ద షార్ట్ పార్ట్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ రిటన్ ఇన్ హిందీ వాజ్ ట్రాన్స్లేటెడ్ బై మై ఫ్రెండ్ ఫెరమ్ బాక్సింగ్వాలా. ఫెరమ్ బాక్సింగ్వాలా, బాబూజీ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. బాబూజీ ఎందుకని బాబూజీ హిందీలో రాస్తే దాన్ని ఇంగ్లీష్లోకి ఫెరమ్ బాక్సింగ్వాలా మారుస్తూ ఉండేవాడు. లార్డ్ మెహర్ కూడా మూలం మెహర్ ప్రభు అని హిందీలో రాశారు బాబూజీ. దాన్ని ఇంగ్లీష్లోకి రాయడానికి ఫెరమ్ వర్కింగ్ బాక్స్ వల్ల సాయం చేశాడు. ఆఫ్టర్ ఫెరమ్స్ ట్రాన్స్లేషన్ ఐ దెన్ రోట్ అవుట్ ద పాయింట్స్ ఇన్ డీటెయిల్ ఇన్ ఇంగ్లీష్. దేర్ ఫార్ ది ఎంటైర్ టెక్స్ట్ హ్యాస్ బీన్ రిటెన్ బై మీ ఇన్ ఇంగ్లీష్. ఈ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ కూడా మొత్తానికి బాబూజీ పూర్తి చేశాడు. ఈ పుస్తకం అంతా ఇంగ్లీష్లో బాబూజీ తయారు చేసేయగలిగారు. వెన్ బాబా ఫినిష్డ్ గివింగ్ ఆల్ ద పాయింట్స్ ఫర్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, no more points were given and he made no further mention of this book, nothing and everything. అయిపోయింది బాబా అన్నారు. ఇక మళ్ళీ ఆయన ఎప్పుడు ఈ పుస్తకం గురించి ఎత్తుకోలే, చెప్పేశారు, అయిపోయింది, అంతే, క్లోజ్. బట్ ఈ did instruct me in 1968 to write other books. 1968లో మిగిలిన పుస్తకాలు చెప్పడం మొదలెట్టారు బాబా. వాటి సంగతి ఏమిటి అని మొదలుపెట్టారు. అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దీస్ బుక్స్ ఎట్ ద టైమ్ బాబా వాజ్ గివింగ్ మీ పాయింట్స్. సో ఆ పుస్తకాలు కూడా రాసుకుంటూ ఉండేవాడిని. ఏవో మధ్య మధ్యలో పాయింట్లు చెబుతూ ఉన్నా వాటి మీద నేను పనిచేస్తూ ఉండేవాడిని. ఐ కెప్ట్ ఎ సెపరేట్ నోట్బుక్ ఫర్ ద పాయింట్స్ హి హడ్ గివెన్ అండ్ దిస్ నోట్బుక్ ఐ యూజ్డ్ వెన్ ఐ వాజ్ కంప్లీటింగ్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఇన్ 1973. బాబా చెప్పిన విషయాలకు ఒక నోట్బుక్ పెట్టి అందులోనే రాసుకునేవాడిని. అది నాకు కూడా పెట్టుకునేవాడిని. దాని సాయంతోనే పుస్తకాలన్నీ కూడా నేను పూర్తి చేశాను. ఆల్దో ఇట్ ఈస్ నౌ క్లియర్ టు మీ దట్ దిస్ బుక్ రిప్రజెంట్స్ 10% of Meher Baba's missing book. In the beginning, I sometimes wondered whether Baba was actually giving me 10% of his book or he was merely passing the time with me in this way, day after day of dictation to ease the strain of his inner work. ఇతనికి ఇది రాస్తూ ఉన్నప్పుడు బుర్ర కదా, వికారాలు పుట్ట, అది పనిచేస్తూ ఉండేది. ఈ ఏదో సీక్రెట్ బుక్లోంచి 10% ఇచ్చేస్తానంటున్నాడు. ఉట్టి మాట ఏమో అది. కాలక్షేపానికి ఆయనకి రోజు దొల్లాలి కదా, నిద్ర పట్టక ఏదోటి చెప్తూ ఉంటాడేమో, అలాగా చెప్తున్నాడేమో అని ఆలోచన కూడా వస్తూ ఉండేది నాకు. However, at those times, he always knew exactly what I was thinking and he would scold. బాబాకి చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా నా ఆలోచనలన్నీ తెలిసిపోతూ ఉండేవి. తిట్టేవారు బాబా. వాట్ ఈజ్ ద మ్యాటర్ విత్ యూ, ఏంటి అసలు నీ పరిస్థితి, నాకేం అర్థం కావట్లే అన్నారు బాబా ఒకరు. యూ హవ్ బీన్ విత్ మీ ఫర్ సో మెనీ ఇయర్స్, ఎన్నేళ్ల బట్టి ఉన్నావురా నాయన నాతో. హ్యావ్ నో డౌట్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. సంశయాలు ఏం పెట్టుకో, నేను చెప్పింది నువ్వు చేయవలసింది. దిస్ వర్క్ ఈజ్ నాట్ జస్ట్ రైటింగ్, ఇది కాలక్షేపానికి చెప్పట్లేదు సుమా, నేను ఏదో కవిగా రచనలు చేసేద్దామని చెప్పిన విషయాలు కావేవి. మై బుక్ ఈ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఇన్ హోల్ వరల్డ్. మొత్తం విశ్వంలోనే ఇంత ప్రధానమైన పుస్తకం మరొకటి ఉండదు, అంత ముఖ్యం, ప్రాముఖ్యత కలిగినటువంటి పుస్తకము. బాబా గెస్టెడ్ సో ఎంఫటికల్లీ దట్ విత్ సచ్ సీరియస్నెస్ దట్ ఐ హ్యాడ్ టు థింక్. బాబా ఎంత గంభీరంగా, ఎంత విసుక్కుంటూ చెప్పారంటే అడిలిపోయాడు అనమాట బాబూజీ, అంత గట్టిగా చెప్పారు ఆయన. దిస్ వర్క్ మస్ట్ మీన్ సంథింగ్ టు హిమ్. అప్పుడు నాకు అయిపోయిన అమ్మ కొమ్ములకు పోతే ఆయనకి ఈరోజు చాలా అవసరం అన్నమాట. ఇది చాలా అతి ప్రధానమైన పుస్తకం అనమాట. నాకు ఏదో సగం అర్థమయ్యి సగం అర్థమవక నేను ఏదో ఆలోచిస్తున్నాను నేను. అదర్వైజ్ వై డస్ హి డిక్టేట్ టు మీ సూన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ సెక్లూషన్ వర్క్ ఈచ్ డే. రోజంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలిసిపోయి అసలు ఎంత శక్తి కూడా లేకుండా వచ్చి కూడా మళ్ళీ నన్ను పిలిచి రాసుకో అని ప్రతిరోజు ఎందుకు చెప్తాడు ఆయన? Even though he is exhausted after his work, he still continues to take time to give point after point for this book. It must be imparted to him. ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడైనా, ఓపిక లేకపోయినా
అమ్మో ఇది ఆయనకి ఏదో చాలా ముఖ్యమైన పుస్తకము అని అర్థమైంది. అండ్ 31st January 1969 మెహర్ బాబా డ్రాప్డ్ హిస్ ఫిజికల్ బాడీ. 1969 జనవరి 31 నాడు ఆయన భౌతిక దేహాన్ని మెహర్ బాబా విడిచిపెట్టేశారు. ఐ సఫర్డ్ ఏ గ్రేట్ షాక్. బాబుజీ చెప్తున్నాడు, వాళ్ళకి ఏమైంది, చాలా పెద్ద విఘాతం అయిపోయింది. ఎందుకని మనమే చాలా కష్టపడిపోయాం అనుకుంటాం, అంత భోజనం చేయలేదండి ఆ వేళ, అది ఏదో పెద్ద గొప్ప త్యాగంలాగా మనం చెప్తూ ఉంటాం. ఆ వేళ మేము భోజనం చేయలేదు. కానీ మండలి వాళ్ళు ఏళ్ల తరబడి ఆయన మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళకి వేరే జీవితమే లేదు. ఆ ఆధారం, జీవనాధారమే తొలగిపోయింది సడన్గా. ఆయన ఏం చెబితే చేయనాక ఆ వేళకే చూసేవారు వాళ్ళు. పొద్దున్న లేచి మొహం కడుక్కొని ఆయన ఏం చెబితే చేయడం. ఇప్పుడు ఆ ఏళ్ళు కనిపించడం లేదు. ఏం చేయాలి, రోజు ఎలా గడుస్తూ తెలియని పరిస్థితి వాళ్ళకి. కాబట్టి తీవ్రమైనటువంటి విఘాతానికి గురైపోయారు మండలి వాళ్ళందరూ కూడా. బీయింగ్ విదౌట్ హిస్ ఫిజికల్ ప్రెజెన్స్ అండ్ అట్ ద టైమ్ ఐ వాజ్ ఆల్సో ఎట్ ఎ లాస్ టు అండర్స్టాండ్ వాట్ ఐ షుడ్ డూ రిగార్డింగ్ హిజ్ ఆర్డర్స్ టు రైట్ హిజ్ బయోగ్రఫీ అండ్ ఫినిష్ దిస్ బుక్. ఈ బాధలో ఉండగా ఏం చేయాలి, ఆయన కనిపించాలి. ఎక్కడ చూసినా ఆయన కనిపించేవాడు ఇది వరకు కదా. వాణి పీలు వీణి పీలు అని వారు ఇలా టక ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు ఆయన కనిపించట్లే. ఈ బాధ ఒకవైపు. రెండో వైపు నువ్వు విరిచేయి నిన్న పుస్తకాలు లిస్ట్ ఇచ్చేసాడు ఆయన. ఎలాగ రాయడు అవన్నీ. ఆయన ఉంటే మనం ఏదైనా ఓ సలహా అడగొచ్చు, ఏదో చేయొచ్చు. ఇప్పుడు అవన్నీ చెయ్యాలా, ఎలా చేయాలి? బట్ ఐ రిమెంబర్డ్ హిజ్ వర్డ్స్. కానీ బాబా మాటలు నాకు జ్ఞాపకం వస్తూ ఉండేవి. టేక్ డౌన్ వాట్ ఐఎమ్ డిక్టేటింగ్, డో నాట్ ఇంటరప్ట్, ఐఎమ్ గివింగ్ యూ 10%, ఎవ్రీథింగ్ విల్ బి క్రిస్టల్ క్లియర్ టు యూ. ఏమన్నారు ఆయన, నోరు మూసుకొని నేను చెప్పిన మాటల యథాతథంగా రాసి ఆ టైం వచ్చినప్పుడు అన్నీ చాలా స్పష్టంగా నీకు అర్థమవుతాయి. దీస్ వర్డ్స్ ర్యాంగ్ ఇన్ మై హార్ట్ అండ్ ఐ హ్యాడ్ ఫెయిత్ దట్ బాబా హ్యాడ్ టు డెఫినెట్లీ ఫుల్ఫిల్ హిజ్ ప్రామిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆల్ టు మీ ఇన్ హిజ్ ఓన్ వే ఇన్ హిజ్ ఓన్ టైం. అప్పుడు నాకు ఈ గుండెల్లో మారుమోగుతూ ఉండేవి బాబా మాటలు. తప్పకుండా తండ్రి సర్వసమర్థుడైన ఆయన తనదైన శైలిలో నాకు అర్థం అయ్యేలా చెప్పి ఈ పని ఆయనే చూసుకుంటాడు అని ఒక భరోసా నాకు కలిగింది. సిన్స్ ద మెయిన్ బుక్ దట్ బాబా హ్యాడ్ ఇన్స్ట్రక్టెడ్ మీ టు రైట్ వాజ్ హిజ్ బయోగ్రఫీ. నాకు బాబా అప్పగించిన ముఖ్యమైనటువంటి ఈ పుస్తకాలు రాయడం అనే పని మెహర్ ప్రభు చరితం. మెహర్ ప్రభు ఉంది కదండి, లార్డ్ మెహర్. అది ఆఫ్టర్ బాబా డ్రాప్డ్ హిజ్ బాడీ ఐ వాజ్ కంప్లీట్లీ ప్రీఆక్యుపైడ్ విత్ కలెక్టింగ్ ద ఫ్యాక్ట్స్ అండ్ రైటింగ్ ఓవర్ ద మెటీరియల్ ఫర్ ఓవర్ 3 years. రోజుకి 16 గంటల చొప్పున 3 ఏళ్ల పాటు రాశాడు ఆయన. బాబుజీ రాశాడు. ఆ లార్డ్ మెహర్ ఎలా రాశాడో, ఆయన వేళ్ళు వాచిపోయి తన్నుపోతే ఆ భార్య పిల్లలు కూర్చొని ఇవన్నీ ఆముదాలవి కాసి మర్దన చేసి మళ్ళీ రాసిపట్టాయి. అంత రాయడమే. ఆఫ్టర్ కంప్లీటింగ్ మెహర్ ప్రభు ఐ బిగాన్ వర్కింగ్ ఆన్ ది నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈవెన్ దో బాబా స్టిల్ హ్యాడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ డీటెయిల్ టు మీ. సో ఆ పుస్తకం అయిపోయింది, ఈ పుస్తకం మొదలెట్టాను. ఇది పూర్తిగా నాకేం తెలియదు. ఇది కొంచెం బాబా చెప్పాడు, కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం లేదు. ఆయన ఆర్డర్ ప్రకారం కూర్చున్నాను రాయడానికి. ఐ థాట్ అబౌట్ దిస్ బుక్ బట్ నథింగ్ అట్ ఫస్ట్ కేమ్ టు మీ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అన్నో పుస్తకం పట్టుకుంటే ఎలాగెళ్లాలో నాకు అంధకారంగా కనపడింది నాకు ముందు. ద ఫస్ట్ 2 sets of points given were straight forward enough and so I began by writing them over. సో తొంటరి కోడి పిల్ల బాగానే ఉంది, 2 రాజులు బాగుంది కదా, హుషారుగా ఉంది, ముందు అవి రాసేద్దాం మొదలు పెట్టాను. అండ్ వన్స్ ఐ స్టార్టెడ్ మై పెన్ నెవర్ స్టాప్డ్ ఫర్ 40 days. ఇలా పెన్ను పట్టుకొని మొదలెట్టాను. 40 రోజులు నిరాటంకంగా నా పెన్నలా రాసేస్తూనే ఉంది. అంటే ఆయన వెనక ఉండి నడిపిస్తున్నాడు అనే దానికి రుజువు. ఐ రోట్ డౌన్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ పాయింట్ బై పాయింట్ ఫ్రమ్ మై నోట్స్ అండ్ ఇన్ హిజ్ ఓన్ వే బాబా ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. చివరి చాప్టర్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, అపార విద్య, అది కూడా బాబా చెప్పిన పాయింట్స్ అన్ని రాస్తూ ఉంటే బాబాయే నాకు స్పష్టంగా అర్థమయ్యేలా సాయం చేశారు. హీ మేడ్ ఈచ్ పాయింట్ connect and flow into the next as I wrote, fulfilling his promise that it will be crystal clear to me. బాబా నాకేమిచ్చారు, అంత నీకు అర్థమవుతుంది, నీకు ఎందుకన్నారు, అలాగే మొత్తం పూర్తి చేసేశాను. డ్రాయింగ్ డన్ బై మేయర్ బాబా on July 30th, 1953 of himself as a chicken. ఇది బాబా స్వయంగా గీసినటువంటి బొమ్మ. అంటే తానే ఆ కోడి పిల్లను అనేట్టుగా అనమాట. 1953లో జూలై 30వ తారీఖు నాడు
రాసినటువంటి బొమ్మ.